మహర్షి అయోధ్యకు వచ్చి రాముణ్ణి తనతో పంపమని దశరథుని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా అన్నాడు: రాముడు రాక్షసులను సంహరించి తప్పకుండా తిరిగి వస్తాడు. నీ ప్రేమ వల్లనే నువ్వు నిజం గుర్తించలేకపోతున్నావు. అప్పుడు దశరథ మహారాజు బాధతో ఇలా అన్నాడు: ఎంతో కాలం తర్వాత పుట్టిన నా కుమారుణ్ణి నన్ను విడిచి పంపమంటావా? ఈ మాటలు విని విశ్వామిత్ర మహర్షికి కోపం వచ్చింది. మాటాటిచ్చి నిలబెట్టుకోలేని రాజు అయితే ధర్మం ఎలా నిలుస్తుంది దశరథ అని అన్నాడు. అప్పుడే వశిష్ఠ మహర్షి లేచి విశ్వామిత్రుణ్ణి ఆపి దశరథుడితో ఇలా అన్నాడు: ఇంతకాలం ధర్మాత్ముడిగా పేరు పొందిన నువ్వు ఇప్పుడు మాట తప్పి అధర్ముడిగా మారాలనుకుంటున్నావా? విశ్వామిత్రుడెవరో తెలుసా? అది తర్వాత ఏమైంది తెలుసుకోవాలంటే మరుసటి భాగం చూడాలి. రాముడంటే ఎంతమందికి ఇష్టం? అయితే కామెంట్స్లో శ్రీరామ అని రాయండి.